తెలుగువారి పండుగ మహానాడు పండుగ అని చెప్పాలి. మహానాడు పండుగ కడప జిల్లాలో మొదటి రోజు ప్రారంభమైంది. మనం మహానాడులో ఫోటో ప్రదర్శన ఎగ్జిబిషన్లో ఉన్నాము. మొదలు పెడుతున్నారు. ఎలా ఉంటుంది? నా పేరు సయ్యద్ ఇక్బాల్, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ మెగాటి ప్రెసిడెంట్. ఈరోజు మహానాడు 27, 28, 29 కడపలో నిర్వహించారు. మనం గత ఎన్నో మహానాడులు మనం చూసాము, వెళ్ళాము. కానీ ఈరోజు కడపలో నిర్వహించిన ఈ మహానాడు ఏదైతే ఉందో ఇక్కడ అతి అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నో ఫోటోస్తో పాటు ఫోటో గ్యాలరీతో పాటు సెల్ఫీ గ్యాలరీతో పాటు సెల్ఫీ పాయింట్స్ అనేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా అన్నగారు నందమూరి శ్రీ తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి ఈ దేశంలోనే మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉంది అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో మొత్తం ఫోటోలతో సహా ఆనాడు ఇప్పుడే మేము ఒక ఫోటో చూసాం. ఆనాడు ఒక పేద మహిళకి, ఒక పేద కుటుంబానికి నందమూరి తారక రామారావు గారు ₹1,00,000 విరాళం ఇచ్చుకోవడం కూడా మేము ఒక ఫోటో చూసాం. ఎంత అద్భుతం! అదే ఈ రోజు ఆ ₹1,00,000 కోటి రూపాయలతో సమానం. చూసి చాలా గర్వపడుతున్నాం ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు. ఇప్పుడు కొత్త తరానికి ఎవరైతే యూత్ కొత్త తరం వస్తున్నారో వాళ్ళందరూ 25 years 20 years వాళ్ళు ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాల ముందు ఉన్న ఫోటోలతో సహా ఇక్కడ గ్యాలరీలో పెట్టున్నారు. అవన్నీ కొత్త తరానికి ఇప్పుడు తెలియజేయాల్సిన విషయం ఎంతతో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణ పార్టీ అంటే ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీ చూస్తేనే అర్థమైపోద్ది. ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. చాలా ఎక్సలెంట్ గా, చాలా అద్భుతంగా ఇక్కడ ఫోటో గ్యాలరీ నిర్మించారని చెప్పి తెలియజేస్తారు. ఏమండి, ఇప్పుడు మహానాడు అనేది జిల్లా వైజ్ గా పెట్టుకుంటా వచ్చారు. అదేవిధంగా మన లాస్ట్ మహానాడు ఏదైతే ఒంగోలు పెట్టారో అదేవిధంగా కడపలో తీసుకొని పెట్టారు. కానీ ప్రత్యేకంగా అయితే నాకైతే అనుకోవట్లేదు. ఇక్కడ ప్రతి జిల్లాలో ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం అనేది ఆనవాయితీ పెడతాము. నెల్లూరు నుంచి ఈరోజు మహానాడుకి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జనాభాను చూసి ఈ సముద్రం మాదిరిగా ఈ జనాభా ఎక్కడ చూసినా కానీ యాప్ లేకుండా జనాభా కనిపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకు వచ్చిన సీట్లు బట్టి ఇంకా నెక్స్ట్ తరానికి కూడా మన నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఆయనతో పాటు మేము శ్రమిస్తాము, ఎంత దూరం అయినా పోరాడతాము. చాలా బాగుంది. మేము కూడా ఎప్పుడు చూడండి ఈ రోజు ప్రత్యేకంగా చూస్తాము. మా కళ్ళ ముందే ఎప్పుడు మేము చిన్నప్పుడు చూసుకుంటాము. మా ఢిల్లీని కూడా ఈ రోజు ఇంతమందిని మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసినట్టుగా అనుకున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నియోజకవర్గం నా పేరు నారాయణ. సార్ ఇక్కడ ఈ ఫోటో ఎగ్జిబిషన్ వస్తుంటే అసలు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి సార్. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ తరానికి పాత తరంలో ఏమేమి చేశారో, పాత తరంలో ఏమేమి పథకాలు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఈ తరానికి తెలియాలంటే ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా పెట్టారు సార్. ఈ తరానికి పాత తరం ఇంత గుర్తొచ్చేలాగా చాలా అద్భుతంగా ఉంది సార్. సార్ ఇది చాలా కన్నుల పండుగ ఉంది సార్. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా అంతకుముందు టెక్నాలజీ లేదు సార్. గతంలో టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయింది. ఈ టెక్నాలజీ అనుగుణంగా పాత తరంలో ఏమేమి ఉన్నాయో ఈ తరానికి తగ్గట్టుగా పాత తరం అన్ని ఇక్కడ పెట్టి చూపించడం చాలా అద్భుతంగా, చాలా మహోన్నతంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా తీర్చిదిద్దినట్టు పాతకాలంలో మా చిన్నప్పుడు అప్పటి ఈ తరానికి తెలియాలంటే మా తెలంగాణ కంపల్సరీ చేయాల్సిందే. ఇలాంటివి చేసినందువల్ల చూస్తే చాలా వరకు చూశానండి. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ కూడా మాకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా
పార్టీని అదే విధంగా ఇప్పటికి కూడా ఈ పార్టీ స్థాపించిన ఆ స్ఫూర్తిని మన చంద్రబాబు నాయుడు కూడా అలాగే తీసుకొచ్చారు. ఈ మహానాడులో చూస్తే స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారంటే హ్యాట్సప్ ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా వచ్చారు. పార్టీ మీద అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తని ధన్యవాదాలు.